హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది, ఎర్లీ మార్నింగ్. ఇవాళ కొంచెం పనులు ఎక్కువనే అనమాట. పిల్లలకి పిక్నిక్ ఉంది వాళ్ళ స్కూల్లో. అలాగే మా హస్బెండ్ కూడా ఇంకా రాలేదు డ్యూటీ నుంచి. 7కి వస్తారు. మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని 12 కల్లా మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోను అనమాట. ఇంకా కాబట్టి కొంచెం నిదానంగా చేసుకుందామని 5కి లేచాను. ఎందుకంటే పిల్లలకి స్కూలింగ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 years అయితే అయిపోయింది. ఇంకా అలా కొంచెం అలవాటు అయిపోయింది అనమాట, అలారం లేకుండా కూడా లేచిపోవడం. ఇంకా అందుకే ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ వేడినీళ్ళు తాగాలి. ఫస్ట్ మా అమ్మ చిన్నప్పటి నుంచి మాకు చెప్తూ వచ్చిందనమాట, వేడి నీళ్ళు తాగాలి, గోరువెచ్చని నీళ్ళు అనమాట. ఇంకా అది కూడా ఒక మంచి హ్యాబిట్ అయిపోయింది మా లైఫ్లో. మొన్న ఒక గ్లాస్ తాగడం, దానివల్ల ఏంటంటే మనకి ఫస్ట్ డీహైడ్రేషన్ తగ్గుతుంది. అలాగే మనకి మార్నింగ్ కూడా స్టమక్ క్లీన్ అయిపోతుంది అని చెప్పి దానికోసం మాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట. వాటర్ రెడీ. అలాగే ఒక చిన్న కప్పు అనమాట, మరీ పెద్దదేం కాదు, చిన్న కప్పుతో టీ అయితే చాలు నాకు. జస్ట్ ఒక ఫ్రెష్నెస్ రావడం కోసమే, ఏదో కుర్తులు తాగాలని అస్సలే కాదు. ఇంకా నేను బఠానీ కర్రీ చేయడానికి కోసం బఠానీని తపాల్లో పెట్టేసి ఉడకబెట్టేస్తున్నాను అనమాట. ఒక పక్క ఇంకో పక్క అవుతూ ఉంటుంది, మన పని మనం చేసుకుంటే దీని పని చేసుకుంటూ ఉంటుంది. నేను రెడీ అయిపోయాను, ఫ్రెష్ అప్ అయిపోయాను, మొత్తం బ్రష్ స్నానం అన్నీ అయిపోయి. ఇంకా బటన్ కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి, కుక్కర్లో పెట్టినా అయిపోతుంది 2-3 విజిల్స్కి. కానీ నాకు ఎందుకో కుక్కర్లో పెడితే అస్సలు నచ్చదు, ఎందుకంటే పొరలుగా వదిలేస్తుంది కదా. ఇంకా ఎందుకో అంత నచ్చదు అనమాట. అందుకే కొంచెం టైం లేట్ అయినా, కొంచెం టైం తీసుకున్నా సరే ఇలా సపరేట్గా ఉడకబెట్టుకుంటాను ఒక 15 minutes అలా. ఇంక ఇదైతే అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూరగా మార్చేయాలి మనం. ఇప్పుడు ఫ్రై వదలద్దు, కూరగా మార్చేస్తే మధ్యాహ్నం సరిపోద్ది అనమాట. మా పిల్లలిద్దరు స్కూల్కి 2 boxes పట్టుకెళ్తారు. అందులో ఒకటి ఫ్రూట్ బ్రేక్ అనమాట, ఫ్రూట్ బాక్స్ ఉండాలి. ఇంకా అలా ఇంకొకటి నాస్తా టిఫిన్, ఏమైనా ఒక దోశ ఇడ్లీ ఇలాంటివి మనం చేసుకుంటాం కదా, అలాంటిది ఒకటి పెడతాను. అంటే ఇంటి దగ్గర తినిపించేస్తాను, కానీ ఒకటో 2 ఇలా పెట్టి మళ్ళీ బాక్స్లో పెడతాం అనమాట. 2 breaks ఇస్తాం వాళ్ళ స్కూల్లో. ఇంకా డైలీ 3-4 days నుంచి రొటీన్గా దోశ తినుకుంటూ వస్తున్నారు పాపం. మళ్ళీ ఇవాళ కూడా దోశ ఇస్తే మళ్ళీ దోశ నా అని అడుగుతారు. అందుకే వాళ్ళ కోసం చపాతీ చేసేసి నెయ్యితో కాల్చి దాన్ని చామ్ పెట్టేస్తాను అనమాట. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసినా సరే. దానికోసం చపాతీ కూడా రెడీ అయిపోతుంది. చపాతీ ముద్ద కలిపేసిన తర్వాత బఠానీ కూర రెడీ చేస్తున్నాను. అన్నీ కట్ చేసి కూర అయితే చేసేసాను. నెక్స్ట్ చపాతీ కూడా రెడీ చేస్తాను మార్నింగ్ టిఫిన్కి. ఇంక ఇందులో నుంచి ఒక 2 చపాతీలు చేసి జామ్ రాసేసి ఇంకా పిల్లలు బాక్స్ పెట్టేస్తాను. ఇంకా అలాగే కూర కూడా రెడీ. ఇంకా మార్నింగ్కి అలాగే ఆఫ్టర్నూన్ కూడా సరిపోతుందండి. రెడీ. ఇంకా పిల్లలు అయితే లేపేసి రెడీ చేసాడు. మా పిల్లలకి నేను నైటే చెప్పాను అనమాట, రేపు మార్నింగ్ పిక్నిక్ ఉంది, తొందరగా లేవాలని. అంతే, ఒక్కసారి పిలిచానే లేదు, మా వాడు కదిలాడు. ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా ఉలుకు పలుకు రాలేదు. ఫస్ట్ మా వాడు లెగుస్తాడు ఎప్పుడు కూడాను. దాని తర్వాత నేను మళ్ళీ చపాతీలకి జామ్ అది పెట్టేసి, మామూలుగా అయితే ఒక్కొక్కటి పెడతాను, కానీ పిక్నిక్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆకలేస్తే మళ్ళీ ఇబ్బంది పడతారని ఇద్దరికి 2 పెట్టాను అనమాట. మన సైడ్ అయితే స్కూల్స్ ఈవినింగ్ అట్లీస్ట్ 4 వరకు అయితే ఉంటాయి పిల్లలకి. కానీ ఇటువైపు మాత్రం బెంగాల్లో మాకు తెలిసినంత వరకు అయితే ఆఫ్టర్నూన్ 12:30 వరకే. అందులోనూ మా అబ్బాయి అయితే 11:30కి వచ్చేస్తాడు, మా అమ్మాయి అయితే 12:30కి వస్తుంది. ఇంకా వాళ్ళు అందులోనూ కూడా ఇంకో 2 బ్రేకులు ఉంటాయి, ఒకటి ఫ్రూట్ కానీ ఇంకొకటి మళ్ళీ ఏమైనా టిఫిన్ చేయడానికని. ఆ తర్వాత మా పిల్లలు బ్యాగులు సర్దేసి మా ముగ్గురం కూడా టిఫిన్ చేయడానికి కూర్చున్నాం. ఇంకా వాళ్ళని తీసుకొచ్చినప్పటికీ కొంచెం టైం ఎలాగో పడుతుంది కాబట్టి కొంచెం నేను కూడా 2 తినేసి వెళ్ళిపోదాం అని అనుకున్నా. ఇంకా వాళ్ళు తింటూ కూడా ఇంకా కిసు ఇంకా డ్యాన్స్లు వేస్తున్నారు. ఇదిగోండి, మొన్న నేను పొంగల్ రోజు ముగ్గేసాను కదా, దానికి అడిగేసిన తర్వాత మళ్ళీ మా అమ్మాయి కలర్స్ అని తెచ్చుకుని దానికి నచ్చిన ముగ్గు ఒకటి వేసుకుంది. దాన్ని అలానే ఉంచాను, ఇంకా దాన్ని వాష్ చేయకుండా. ఇంకా మా వాళ్ళకి ఇంకా పాదయాత్ర రెడీ అయిపోయింది. ఇక్కడ నుంచి దాదాపు ఉంటుందండి, ఒక 1.5 km ఉంటుంది. ఇదిగోండి, ఇదే అనమాట మా పిల్లలు చదువుతున్న స్కూల్. టీనీ టాట్ స్కూల్ అంటారనమాట ఈ స్కూల్ నేము. దీనికి పక్కనే ఇంకొక గ్రౌండ్ అటాచ్మెంట్ అనమాట. ఇంకా అలా వాళ్ళని తీసుకుని నడుచుకుంటూ వెళ్తుంటే ఆటో కనిపించింది. ఇంక వెంటనే అతను పిలిపించేసాం. మేము ఉన్న దగ్గర కొంచెం ఆటో ఛార్జీలు కూడా తక్కువే తీసుకుంటారు. మేము ఎక్కడెక్కడి నుంచో అంటే నేను కంపేర్ చేసుకుంటాను అనమాట, ఒక్కొక్కసారి మన సైడ్ ఎంత ఉంటుందని. కానీ ఇక్కడ కొంచెం తక్కువే అనమాట. నెక్స్ట్ ఇంక ఫైనల్లీ వచ్చేసాం గంగోత్రి క్లబ్. దీని పేరే గంగోత్రి క్లబ్ అనమాట. ఎప్పుడైనా పిక్నిక్స్ అవి జరగాలనుకుంటే మా పిల్లలకి ఇక్కడ జరుగుతాయి. లోపల ఒక పెద్ద హాల్ కూడా ఉంటుంది, ఆ బ్యాక్ సైడ్ కూడా ఇంకా గ్రౌండ్ ఉంటుంది అనమాట. ఇంక వీళ్ళందరినీ కూడా ఆ లోపలికి తోసేసి ఇంకా అక్కడ ఆడిస్తారు వాళ్ళంతా కూడా.
ఇంకా వీళ్ళు కూడా మనకు కనిపిస్తున్నారు కదా, వీళ్ళు కూడా మనకు తెలుగు వాళ్ళే. చాలామంది ఉన్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే. ఇంకా ఒక్కరికి చెప్పాను అనమాట, హాయ్ చెప్పండి అని. మొత్తం అందరూ గ్యాంగ్ అందరూ హాయ్ 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 అంటున్నారు. స్టేషన్కి మనకు ఒక గంట ముందు అయితే ఎలా వెళ్తాం, మేము కూడా ఒక గంట ముందే వెళ్ళిపోయాము ఆ క్లబ్కి. ఫస్ట్ మేమే వెళ్ళామండి, నాకు తెలిసి ఎవరూ లేరు మేము వెళ్ళేటప్పటికి. ఆ తర్వాత అలా ఒక్కొక్కరు వచ్చారు. ఇంకా పిల్లలు కూడా ఇంకా అందరు రెడీగా ఉన్నారు, ఖుషిగా వెళ్ళాలని చెప్పి. మా అమ్మాయి అడుగుతుంది, అమ్మ ఏంటమ్మా మేడమ్స్ ఇంకా రావట్లేదు అని. పిల్లలు ఇంకా అక్కడ విడిచిపెట్టేసి మేము ఇంటికి అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటే ఇవ్వండి ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ మధ్యలోని కమలపులు ఉన్నాయి ఇక్కడ వాటర్లో, కానీ అంత క్లారిటీగా అయితే వీడియో రాలేదు. ఇదే కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ పిల్లలు తీసుకురావడం కోసం మళ్ళీ బయలుదేరామన్నమాట. అందరం కూడా మా గ్యాంగ్ అంతా వెళ్తున్న దారిలో ఇది కనిపించింది. ఇక్కడ మేళ జరుగుతుంది అనమాట, పువ్వుల మేళ అని చెప్పి. చాలా మంచి ఫ్లవర్స్ అన్ని పెడతారు. నిజంగా చాలా బాగుంటుందండి. మీకు డెఫినెట్గా వీడియో తీసి షేర్ చేస్తాను, చూస్తుండండి. ఈరోజు దాదాపు ఒక 3 కిలోమీటర్లు అయితే నడిచేసి ఉంటాము. నడిచి కొంచెం కాలు అయితే నొప్పులు వచ్చి. ఇదిగోండి బస్సు వెళ్తుంది కదా, ఈ బస్సు వెళ్ళి పిల్లలందరినీ ఎక్కించుకుని తీసుకొస్తుంది. అది మా పిల్లలు కాదు, వేరే బ్రాంచ్ అనమాట పిల్లలు. ఒకటే స్కూలు బ్రాంచ్ ఇంకో దగ్గర ఉంటే ఆ పిల్లలు కూడా తీసుకుని వచ్చారనమాట ఇవాళ. వీళ్ళందరికీ కూడా బాయ్ చెప్పండి రా అని గట్టిగా అరిస్తే ఒక్కొక్కరు స్టార్ట్ అయ్యారు బాయ్ చెప్పడానికి. చూడండి ఎలా బాయ్ చెప్తున్నారు. ఆ తర్వాత ఆ బ్రాంచ్ పిల్లలందరినీ విడిచిపెట్టేసిన తర్వాత మా లోపల ఇంకో బ్రాంచ్ పిల్లలు అయితే విడిచిపెడుతున్నారు మా పిల్లల్ని. ఇంకా ఫస్ట్ మా క్లాస్ పిల్లలే పంపిస్తున్నారు. మా అబ్బాయి చదువుతున్న క్లాస్. మా వాడు అక్కడి నుంచి అరుస్తున్నాడు. మా అబ్బాయి వస్తూ నడుచుకుంటూ వస్తున్నాడు అమ్మ అని. నేను బాగా అబ్జర్వ్ చేస్తే ఇంకేంటి ఆ మెడల్ చూశాను. ఇంకా నేను షాకు, ఇంక చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అబ్బా నిజం మనోడనే గెలిచాడా అని. కానీ ఎందులో గెలిచారా అని అందరూ అడుగుతుంటే అనలేదు. కానీ నాకు వచ్చిందమ్మా, నాకు మెడల్ వేసారమ్మా, నాకు గోల్డ్ మెడల్ వేసారమ్మా అని మాత్రం ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇంకా దాని తర్వాత మా లక్క కోసం కూడా వెయిట్ చేసి అప్పుడు మా అమ్మాయి రాగానే మళ్ళీ ఆటో పట్టుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు కూడా నడిపించుకుని తీసుకెళ్ళాము, వచ్చేటప్పుడు కూడా నడిపించంటే ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి నడవడానికి. ఇదిగోండి మా పిల్లలు తీసుకుని అయితే ఇంటికి వస్తాను. ఇంకా వీళ్ళకి వచ్చిన తర్వాత డ్రెస్ అది చేంజ్ చేసి కాలు చేతులు కడిగించి అన్నం తినిపించేస్తున్నాను. నేను వండిన ఇంట్లో వండిన బఠానీ బంగాళదుంప వద్దంట, వాళ్ళకి స్కూల్లో ఒకటి ఇచ్చారు, చూపిస్తాను. ఇదిగోండి మీరు స్కూల్లో ఇది ఇచ్చారంట టిఫిన్. ఇంకా ఇదే తింటామని కూర్చున్నాం మా వాళ్ళు. ఇంకా మన ఇంట్లో చేసింది వద్దంట. సర్లే మనం కూడా ముందైతే ఇందులో ఏమి ఇచ్చారో చూద్దాం. నాకు తెలిసి రైస్లా అనిపిస్తుంది, కొంచెం మెత్త తగ్గుతుంది. బిర్యానీయా? ఓకే చూద్దాం. ఇదిగోండి మా పిల్లలకి ఈ వెజ్ పులావ్ ఇచ్చారు. అలాగే ఇది మిక్స్డ్ సబ్జీ అనమాట, మటరు అన్నీ కలిపేసి మిక్స్డ్ సబ్జీ ఒకటి ఇచ్చారు. ఒక స్వీట్, ఇదొక ప్లేట్, ఇదొకటి ప్లేట్. ఇంకా నాకు తెలిసి ఫుడ్ మా ముగ్గురికి సరిపోద్ది. నాకు చేసేస్తాము. ఇంకా తినిపించేసి పిల్లలు పడుకోబెట్టడమే అంతే. బాయ్. ఓకే బాయ్. మీకు ఈ వీడియో నచ్చితే లాస్ట్లో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.